పక్కాగా భూ హక్కుల కోసం రీసర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం శివంపేట మండలంలోని బిక్యాతాండలో ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భూభారతి భూముల రీసర్వే గ్రామసభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్డీఓ, ఏడీ సర్వే, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడారు. శివంపేట మండలం 1946 సంవత్సరంలో రీసర్వే అయిందని, అప్పటి నుంచి చాలా సమస్యలు ఉన్నాయన్నారు. భూమి క్రయ విక్రయాల్లో మ్యాప్లను కూడా అప్డేట్ చేయాలన్నారు. గ్రామాల్లో భూ నక్షల్లో సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భూ రీసర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొందుపరుస్తామన్నారు. ఎలాంటి భూ వివాదాలు లేకుండా చేసి భూమికి భూధారణ అందించడం జరుగుతుందన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశమన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారం కోసమే భూ రీసర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ సర్వే అధికారి ఏ కిషన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆధారంగానే ఈరోజు సర్వే నంబర్లన్నీ కూడా పానీలో ఉన్నాయి. పానీ ప్రకారమే మీకు క్రియ విక్రయాలు జరుగుతున్నాయి. ఒక భూమి కొనాలంటే ఆ భూమికి సంబంధించిన పట్టా ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, ఇనాం ల్యాండా, వక్ఫ్ బోర్డ్ ల్యాండా, ఎండోమెంట్ ల్యాండా, ఇవన్నీ కూడా మన పానీలు రాయబడ్డాయి. ఆ పానీల ఆధారంగానే మీరు క్రియ విక్రయాలు జరిగినాయి. కానీ మ్యాప్లో కూడా ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినంత మాత్రం మ్యాప్లో ఎక్కడ కూడా ఆ మ్యాప్లో సబ్ డివిజన్ కాకపోవడం వల్ల మీకు గట్టు పంచాయతీలు, ఈ గట్టు తగాదాలు, సర్వే నెంబర్ పంచాయతీలు, పొజిషన్లు ఒక నంబర్లు ఉంటే ఇంకో నంబర్లు ఉండడం, ఇవన్నీ కొన్ని టీమ్స్ సర్వే చేశాయి. ఆ సర్వే చేసిన దాంట్లో కొన్ని స్కీములు మంచి చేశాయి, కొన్ని లేవని చెప్పినారు. మేడం గారు కూడా ఇప్పుడు ఏంటంటే కొంత పబ్లిక్ నుంచి వస్తుందని చెప్పేసి అడగడం జరిగింది. వాస్తవానికి మేడం గారు మాట్లాడదాం అనుకున్నా కానీ కూడా కొంతమంది పబ్లిక్ కూడా హియరింగ్ చేద్దామని చెప్పేసి అని మేము అడగడం జరిగింది. మేము ఆహ్వానించడంలో కొంతమంది చెప్పారు. ఇప్పుడు తనకు బాధ చెప్పారు. ఇంతకుముందు సురేష్ చెప్పిండు, అంతకుముందు రాముడు చెప్పిండు. ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఇవే బాధలు అందరూ కూడా ఉన్నవి. మీ కమతానికి కూడా సర్వే నెంబర్ వస్తుంది. గతంలో ఏం చేశారు, కొనుక్కున్నప్పుడు ఆయన దగ్గర 10 ఎకరాలు అనుకోండి, 2 ఎకరాలు అమ్మిండు. అమితే ఆ నెంబర్ పెట్టేసి కింద ఆన్ రాసి ఇవ్వటం. ఆయన అమ్మితే మన దాంట్లో ఒక ఎకరం అమ్మితే దాంట్లో ఏం చేసాడు A/1 అని, ఆ మిగిలిన దానికి A/2 అని, ఈ విధంగా రాస్తుంది. కానీ దాని నక్షా ప్రకారం రాలేదు. ఇవన్నీ నక్షా దానికి మనం ప్రెజెంట్గా ఉన్నాం. భూభారతి చట్టం పరంగా ప్లస్ మిగతా డైరెక్షన్స్ పరంగా ఎలా మీకు రికార్డ్ మీద కూడా హక్కు ఇవ్వచ్చు, అది చాలా ముఖ్యమైనది మనకి. సో ఇలాంటి కొంతమందికి ఎక్కువ సమస్యలు ఉన్నాయి. కొంతమంది చాలా టైం నుంచి సఫర్ చేస్తున్నారు. కలెక్టరేట్లో తిరుగుతున్నారు, ఆర్డీఓ ఆఫీస్లో తిరుగుతున్నారు, తహసీల్దార్ ఆఫీస్లో తిరుగుతున్నారు. అవి అంతా పక్కనే పెట్టుకొని ఇప్పుడు ఈ నెల వరకు ఇలాంటి గ్రామ సభ పిలిపించి మీ అందరికీ సమక్షంలో ఇది చూపిస్తాం కి సరే ఈ ఫలానా సబ్ డివిజన్ నంబర్లో ఈయన ఉన్నారు, కానీ ఈయన దగ్గర ఏం కాగితాలు లేవు. ఈ నంబర్కి వీళ్ళ పేరు మీద నమోదైన ఉంది, కానీ ఈయన దగ్గర ఏం కాస్తులు లేదు. సో ఏం చేయాలి ఆ కేసెస్లో మీరే అందరూ చెప్తారు కి సరే వీళ్ళకి ఏం హక్కులు లేదు, వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలి, వీళ్ళకి మనం భరోసా రావట్లేదు, రకరకాల కేసెస్ ఉన్నాయి. సో అది చేయడానికే మనం ఇది భూమి రీసర్వే ప్రాసెస్ మొదలు పెడుతున్నాము. మాకి కూడా ఇక్కడ నుంచి డీటెయిల్స్ పంపించినప్పుడు రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి కొన్ని గ్రామాలకి ఎంపిక చేసి ఈ ప్రాసెస్ మనం మొదలు పెడుతున్నాము. సో దీని అయిన తర్వాత మీకు ఇది చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నాయి, పెద్ద సమస్యలు ఏవైనా ఉన్నాయి, దానికి పరిష్కారం చేయడానికి మాకు ఒకటే అవకాశం దొరుకుతుంది. ఈసారి ఎక్కువ ఉంది కానీ రికార్డులో ఎక్కువ నమోదైనా ఉంది. సో దానికి కూడా మనకు కనిపిస్తుంది కి ఎవరి పేరు మీద ఇది తప్పు నమోదైనా ఉంది, వాళ్ళకి ఏం హక్కులు లేదు, కానీ ఇప్పుడు రికార్డులో కనిపిస్తున్నారు. సో అలాంటి అన్ని క్లారిటీ తీసుకోవడానికి ఈ మాకు మంచి అవకాశం ఇచ్చారు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. కొంతమంది స్టార్టింగ్లో చెప్పారు లేదు లేదు శివంపేటలో ఎందుకు చేయాలి, చాలా గొడవ అవుతాయి. కానీ మేము చెప్పినాం ఈ గొడవ అనేది ఎందుకు అవుతుంది, మా గ్రామస్తులే కదా, వాళ్ళే కూడా సహకారం చేస్తారు. అక్కడ ఉన్న సమస్యల గురించి వాళ్ళే కూడా